ఇంకా చివరిగా మీరు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అన్నారు. అయ్యా, కర్ణాటకలో బుల్లెట్ ప్రూఫ్ కార్స్ మినిస్టర్లకు లేవు, కేరళలో లేవు, తమిళనాడులో లేవు, మహారాష్ట్రలో లేవు, ఒరిస్సాలో లేవు. మరి తెలంగాణలో ఎందుకు మినిస్టర్లకు? మీరే అన్నారు, డీజీపీ గారు ఏమన్నారు, ఆయన ఇచ్చిన డాక్యుమెంట్ ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ దట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ బీన్ ఎఫెక్టివ్లీ ఎలిమినేటెడ్ విత్ ద ఆర్మ్డ్ అండర్గ్రౌండ్ క్యాడర్స్ హ్యావింగ్ either surrendered, been arrested or neutralized. Telangana has likewise emerged as a Naxal-free state and with no active underground Maoist leaders or cadres operating within the state. అప్పుడు తీసేయండి మంత్రులందరికీ కూడా. ఎందుకు వాళ్ళకు? మంత్రులకు, విప్పులకు, జానారెడ్డికి, వీళ్ళందరికీ ఇచ్చిండ్రుగా. ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు మీకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ అట్లనే పెట్టుకున్నారు కదా. అందరికి తీసేయండి. మరి వాళ్ళకొక న్యాయమో పెద్ద సుదర్శన్ రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదుగా, వాళ్ళకొక న్యాయమో సత్యవతి రాథోడ్ గారికి ఇంకో న్యాయం ఉండకూడదుగా. బీ ఫెయిర్. దీని మీద మేము తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, పోరాటం చేస్తాం. మీరు ప్రజాధనంతో మీరు మీకు ఇష్టమైన వాళ్ళకే గన్మెన్లను ఇచ్చుకొని వాళ్ళ హోదాను పెంచి మా ప్రాణాలకు మాత్రం ప్రమాదం కల్పిస్తే ఈ విధంగా ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు తీవ్ర అస్తత్వతకు గురయ్యే ప్రమాదం ఉన్నది.